నమస్కారం అండి, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మనం ఇప్పుడు పాత బస్తీలోని ప్రాచీన గోపాలకృష్ణ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఆలయానికి సమీపంలో ఆలయానికి సంబంధించిన భూములని పక్కనే ఉన్న ముస్లిమ్స్ ఆక్రమించారండి. ఈ ఆక్రమణని ప్రశ్నిస్తూ యమునా పాటేకర్ గారు గుడి లోపల నిరాహార దీక్ష చేస్తున్నారండి. ఇప్పుడు మనము వెళ్ళి అక్కడ గుడి లోపల నిరాహార దీక్ష చేస్తున్న యమునా పాటేకర్ గారిని పలకరించి మాట్లాడదాం. అలాగే అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ ఆలయ భూమి ఆక్రమణని మీరు ఎలా చూస్తున్నారు? ఆలయ భూమి ఆక్రమణ అంటే ఒకటే మాట ఖండిస్తున్నాం అంతే. భూ ఆక్రమణ అన్న పదమే వాడడం తప్పు. ఆక్రమణ అంటే ఖండన అయితే డౌట్ లేదు దానికి, అది ఓకేనా. అందుట్లో మళ్ళీ ఒక ఆదాయం చెందినటువంటి భూమి చేయడం అంటే అది చాలా దారుణం. అది కూడా పేపర్ లేకుండా చట్టానికి విరుద్ధంగా చేయడం అది ఇంక చాలా తప్పది. ఆక్రమణదారుడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు భావిస్తున్నారు? వచ్చిందంటే అది మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎట్లొచ్చింది అది లోకల్ వాళ్ళతో కావచ్చు, లేకపోతే ఇంకా మనము చెప్పుకుంటూ మనం నేమ్ చేయకపోతే అక్కడ చాలా ఉంటాయి అక్కడ అనమాట. ఎలా వచ్చిందని అనే బదులు దాన్ని అలా కాకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఇక్కడ దాన్ని మనం సమర్థంగా ఎదుర్కొంటే ఇంకెట్లాంటివి మళ్ళీ చేయని ఎవరు యత్నించారనమాట. అందుకే ఈ ప్రయత్నం అంతే, ఇంకేం లేదు. ఇలా మనం ఉద్యమిస్తేనే అవుతుంది కాదు. ఒక్కసారి అంటే ఇప్పుడు మామూలుగా ఏమొచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తారని ఆలోచన వచ్చింది అనమాట. అట్లా కాకుండా అందరూ ఏకత్రం అయితే అంటే ఇంకోటి ఏదో మనం వాళ్ళకి విరుద్ధం కాదు, వాళ్ళ బతుకమని చెప్పండి. కానీ దేవాదాయ భూములు మాత్రం విద్యాలు మాత్రం తప్పు, ఓకేనా. తప్పు జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించాలి. అన్నీ వచ్చిన జరుగుతుంది ఇంకేలే. కానీ ఇలా మనం స్టార్ట్ చేస్తేనే ఇంకా ఆగుతాయి, ఆగవు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ ఆలయ భూమి ఆక్రమణని మీరు ఎలా చూస్తున్నారండి? నమస్కారం అండి, జై శ్రీరామ్ అందరికీ. ఇక్కడ ఎన్నో రోజులుగా ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం అంతా కొంచెం ఎవరు జనవాసం లేకుండా ఉన్నందుకు ఇక్కడ భూమి కొంచెం ఆక్రమించడం జరుగుతుంది. సో మనం అందరం కదిలొచ్చి టెంపుల్కి వచ్చి కనుక డైలీ రాకపోకలు చేస్తే కొంచెం అందరికి కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. సో ఇంత లోపలికి ఒక టెంపుల్ ఉంది, సో ఇక్కడ కూడా వెళ్ళాలి. సో పక్కన వాళ్ళకు కూడా ఎవరికైనా కన్నెత్తి చూడాలంటే మన టెంపుల్ వైపు చెడ్డ దృష్టితోని సో వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు ఇలాంటి స్టెప్ తీసుకునే ముందు. సో అందరూ రావాలని నేను పిలిపిస్తాను. ఎందుకని భక్తులు సక్రమంగా ఈ గుడికి రాలేదనేసి భావిస్తున్నాను? యాక్చువల్గా చూసుకుంటే మనం అందరం కనెక్టివిటీ ఉందా, కార్ వెళ్తుందా లేదా అని ఇట్లా చూసుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం రిమోట్ ప్లేస్ ఉండడం వల్ల ఐసోలేట్ అయిపోయినట్టు ఉంటుంది టెంపుల్ కొద్దిగా. సో కానీ జనాలు రావాలని వాళ్ళు లోపల నుంచి అనుకోవాలి, అప్పుడే రాగలుగుతారు ఇక్కడికి. ఎందుకంటే చాలా లోపలికి ఉంది కాబట్టి టెంపుల్. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ ఆలయ భూమి ఆక్రమణని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారండి? ఓకే, నమస్తే అండి. నా పేరు కమల. సో నేను విశ్వ హిందూ రక్షా పరిషత్లో ధార్మిక విభాగానికి ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఈ ఆలయ భూముల ఆక్రమణ విషయంలో యమునా గారితో నేను ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటాను, తనతో పాటే నడుస్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్న మన హిందువులంతా కూడాను కలిసికట్టుగా ముందరకు వచ్చి మన దేవాలయాల్ని మనం సంరక్షించుకోవాల్సిన సమయం ఇది ఖచ్చితంగాను. ఎక్కడో బంగ్లాదేశ్లో అరాచకాలు జరిగినాయి, దాడులు జరిగినాయి అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేసి మాట్లాడుతున్నారు. బట్ ఈ రోజున మన ఇంటి పక్కన జరుగుతున్న ఆక్రమణల గురించి ఎవరు మాట్లాడటం లేదు. సో మన ఇంటి పక్కన జరుగుతున్న ఆక్రమణల గురించి ఈ రోజున మనం మాట్లాడకపోతే రేపు మన ఇళ్ళు కూడా ఆక్రమించుకుంటారు. అప్పుడు బంగ్లాదేశ్లో జరిగేది మన ఓల్డ్ సిటీలో కూడా అదే సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడాను ముందుకు వచ్చి యమునా పాఠక్ గారికి మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నేను. సో ఇది మన ప్రథమ కర్తవ్యం. మన దేవాలయాల్ని మనం సంరక్షించుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ
ఈ రోజున నేను ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత పారాయణం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే అండి, ఎందుకని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిమ్మకు నీరు పెట్టినట్టుగా వ్యవహరిస్తుంది? ఆలయాల మీద దాడి జరుగుతున్నా కూడా అసలు చలనం లేకుండా ఉండే పరిస్థితి చూస్తున్నాం, ఎందుకని? రేవంత్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు అనేదానికంటే ముందర మన హిందూ బంధువులంతా ఏం చేస్తున్నారు? హిందూ బంధువులంతా కలిసి ప్రభుత్వం కలిసి కదిలొచ్చేలాగా చేయాలి కదా. ఇవాళ ప్రభుత్వం కదిలి రావాలంటే ముందర మనలో చైతన్యం రావాలి. మనలో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా కదిలొస్తుంది. ఈ రోజున ఇక్కడ యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్ష, నిర్జల దీక్ష చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ కూడాను మన హిస్టరీలోనే ఎవరూ చేయలేదు. ఒక దేవాలయం గురించి నిర్జల నిరాహార దీక్ష చేయడం అనేది ఈ రోజున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యమునా పాఠక్ గారి గురించి కదిలి రావాల్సిన పరిస్థితి ఇది. ఖచ్చితంగా వచ్చి ఇక్కడ న్యాయం జరిపించాలనేసి కోరుతున్నానండి. ఖచ్చితంగా రావాలి ఆయన. ఓకే, థ్యాంక్ యూ.